ఈరోజు మనం ఆలోచించిన అంశం ఏంటంటే చనిపోయిన వారి పేరట ఆదరణ కూడికలు, ఓదార్పు కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు లేదా సంవత్సరాంతం కూడికలు అనేది జరపవచ్చా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించాము. ఆదరణ కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు, సంవత్సరాది కూడికలు క్రైస్తవులు జరపవచ్చా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించాము. అయితే సమాజంలో చనిపోయిన తర్వాత చాలామంది 3వ రోజు అంటారు, 7వ రోజు అంటారు, 9వ రోజు అంటారు, 11వ రోజు అంటారు. బతుకుడు ఎప్పుడు ఈ రోజులు చెప్పరు. 3వ రోజున బతుకున్నప్పుడు, 7వ రోజున బతుకున్నప్పుడు, 9వ రోజున బతుకున్నప్పుడు, 11వ రోజున బతుకున్నప్పుడు చెప్పరు. ఏ దినాన్ని 3, 7, 9, 11 అని బతుకున్నప్పుడు చెప్పినప్పుడు ఈనాడు చాలామంది ఎలా చెప్తారంటే చచ్చిపోయిన తర్వాత ఈ 3, 7, 9 మాట్లాడతారు. అయితే ఆదరణ కూడికలు చనిపోయిన తర్వాత ఈ దినాల్ని పాటిస్తారని చాలామంది. దాని పేరట ఏం పెట్టుకుంటారు? దినభోజనాలని, ఒక స్త్రీ ఈ చీర కట్టాలని, పలానా కార్యక్రమాలు చేయాలని చేస్తారు. అయితే మనం 3 ప్రశ్నలు ఈరోజు మనం 3 విషయాలు ఆలోచించేద్దాము. 3 విషయాల్లో ఆదరణ కూడికలు ఎక్కడైనా బైబిల్లో జరిగాయా? అది మొదటి విషయం. రెండవది సంవత్సరాధిక కూడిక, సంవత్సరాంతర కూడిక లేదా ఏమంటాడు సంవత్సరాగం అంట. సంవత్సరాగం అంటే చనిపోయి సంవత్సరం అయిన తర్వాత జరిపే కూడికలు ఏమంటారంటే సంవత్సరాక కూడికలు అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు? గోళలు కట్టడము, వారి పేరిట శిలాపాకాలు కట్టడము, లేదా వారి సమాధి అలకడము, ఈ కార్యక్రమాలు చేస్తారు. ఇవి ఎక్కడైనా బైబిల్లో జరిగాయా? ఇది రెండో విషయం. మూడో విషయం జ్ఞాపకార్థ కూడికలు. అంటే సంవత్సరం వాళ్ళు ఎప్పుడైతే చచ్చిపోయారో ఆ చచ్చిపోయినప్పుడు సంవత్సరాంతం కొంతమంది చెప్తే మరొకరు ఏమంటారంటే మేము జ్ఞాపకం చేసుకున్నామండి, ఇదే కూడికంటే జ్ఞాపకార్థ కూడికండి అని మాట్లాడతారు. అసలు చనిపోయిన వారిని బైబిల్లో ఎక్కడైనా ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నారా అనే దాన్ని మనము ఆలోచన చేయాలి. ఎన్ని విషయాలు? 3 విషయాలు. ఆదరణ కూడికలు బైబిల్ ఎక్కడైనా జరిగాయా? 2 సంవత్సరాక కూడికలు ఎక్కడైనా జరిగాయా? 3 జ్ఞాపకార్థ కూడికలు. అంటే చనిపోయిన మనిషిని దేవుడు బైబిల్లో ఎక్కడైనా జ్ఞాపకం చేసుకోమన్నాడా అనే దాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఖచ్చితంగా ఇది వాస్తవమా, ఇది అవాస్తవం అనేది ఖచ్చితంగా అర్థమైపోతుంది మనకి. అయితే ఆదరణ ఓదార్పు మనకి ఎలా వస్తుంది? ఎవరు ఆదరించాలి మనల్ని? దేని చేత ఆదరించాలి? ఎవరు ఆదరించాలి? ఎలా ఆదరించాలి? దేని చేత ఆదరించాలి? వేటి చేత ఆదరించాలి? ఆదరణ కూడికని పెట్టి ఎలా ఆదరిస్తున్నారు, ఎవరు ఆదరిస్తున్నారు, వేటితో ఆదరిస్తున్నారు, అసలు ఆ ఆదరణలో ఏం చెప్తున్నారు వాళ్ళు అసలు అనే దాన్ని మనం ఆలోచన చేస్తుంటే చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి ఎవరినైనా మనం ఓదార్చాలా అనే మొదటి ప్రశ్న వేయాలి దాన్ని. కాబట్టి ఆదరణ కూడికలో ఎవరైనా ఆదరణ కూడికలు జరిపించే ముందు ఎవరైనా చనిపోయిన ఇంటికి వెళ్ళి వాళ్ళ కూడిక పెట్టుకుంటారో ఆ కూడికలో మీరు ప్రసంగం చెప్పి వాక్యం చెప్పి వాళ్ళని ఆదరించండి అని బైబిల్ ఎక్కడైనా చెప్పాడా అనేదాన్ని మనం ఆలోచన చేస్తుంటే అసలు ఆదరణ అంటే ఏంటో తెలియాలి, ఓదార్పు అంటే ఏంటో తెలియాలి, దేని చేత ఓదార్చాలో దేని చేత ఆదరించాలో, ఎవరు ఆదరించాలి, ఎవరిని ఆదరించాలి, వేటి చేత ఆదరించాలి అనే ప్రశ్నలు వేసుకుంటే కనుక అసలు ఆదరణ కూడికి ఎక్కడైనా చేశారు లేదు మనకు అర్థమైపోతుంది. అయితే మనము ఓదార్పు అనేది ఎలా వస్తుందండి మానవులకి? ఏదో నువ్వు వెళ్ళి ఇదిగో మీ నాన్న చనిపోయాడా, సర్లే బాగున్నాడు పరిస్థితులు, ఇదిగో మీ అమ్మ చనిపోయిందా, పర్లేదు అని ఏదో కొన్ని మాటలు చెప్పేసి వచ్చేస్తే అదే ఓదార్ప, అదే ఆదరణ? అసలు ఆదరణ ఓదార్పు అసలు ఎలా వస్తుంది అని అంటే దానికి క్రొత్తని మనం డెఫినేషన్ ఇచ్చేసింది. ఓదార్పు ఆదరణ దేని వల్ల వస్తుందంటే రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఓర్పు వలనను లేఖనము వలనని లేఖనము వలన ఆదరణ వలన అని చెప్తాడు. దేని వల్లంట? ఏలనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలను అని చెప్పేశాడు. అంటే ఓర్పు రావాలన్నా ఆదరణ రావాలన్నా దేని ఉపయోగించాలంటే లేఖనాలు ఉపయోగించాలి అని చెప్పేశాడు.
ఏంటి నువ్వు చనిపోయిన ఇంటికి వెళ్ళి ఏం చెప్పి ఓదార్చాలంటే దేవుడు అన్నాడు అసలు ఓదార్పు ఆదరణ కేవలం లేఖనాల ద్వారా మాత్రం వస్తుంది. ఎందుకంటే లేఖనాల వల్లనే కలిగేది ఏంటిది? ఓదార్పు ఆదరణ. దాని అంతటికి కర్త ఎవరు? కిందకి మాట్లాడుతూ 5వ వచనంలో మీరు ఏకభావం కలవారే ఏకగ్రీవంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు మహిమపరచిన నిమిత్తము క్రీస్తు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిసిన వారే ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తకు దేవుడు మీకు అనుగ్రహించిన కాక. కాబట్టి దేవుడు లేఖనాల్లో జరిగిన సంగతులను బేస్ చేసి ఏం చెప్పాలి? మనం వాళ్ళు ఓదార్చాలి, వాళ్ళని ఆదరించాలి. అయితే ప్రశ్న, చనిపోయిన తర్వాత ఎవరైనా ఆదరించారా? చనిపోయిన ఇంటికి వెళ్ళి ఇదిగో లేఖనాలు తీసుకెళ్ళి ఇదిగో మీటింగ్ పెట్టి ఎవరైనా బైబిల్లో ఆదరించారా అనేది ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. అంటే వేటి చేత అంటే లేఖనాల చేత అన్నదాన్ని ఏమన్నాడంటే దేవుడు ఇక్కడ ఓదార్పు ఓర్పు చూసాము, లేఖనం వల్ల ఆదరణ చూసాం. అయితే ఈ ఆదరణ మాటలు ఏం చెప్పాలి? మనం చనిపోయిన ఇంటికి వెళ్ళి మీటింగ్ ఎట్టి చెప్పాలా, లేదో వారి ఇంటికి వెళ్ళి చెప్పాలా, ఏడుతున్న వార్త చెప్పాలా, లేదా మీటింగే పెట్టాలా? ఖచ్చితంగా దశంగలి రాసిన మొదటి పత్రిక మనం ఎలా ఆదరించాలో ఖచ్చితంగా తెలియాలి. లేఖనాలు అన్న ఏంటి? లేఖనాలు దశంగలి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. దశంగలి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా నిరీక్షణ అని అంటే ఏంటండి? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే కన్ను మూసిన తర్వాత మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, మనకంటూ ఒక లోకం ఉంది. ఆ లోకానికి వెళ్ళాలని ఎప్పుడు తెలిసి ఉండాలి? మనకి భూలోకంలో ఉన్నప్పుడే తెలిసి ఉండాలి. అయితే ప్రతి ఒక్కరికి పుట్టిన మానవుడు చచ్చిపోతాడని తెలియదండి? తెలుసా లేదా? నిజంగా చెప్పండి. పుట్టిన మానవుడు చనిపోతాడని తెలిస్తే కనుక మరలా మనం కొత్తగా వెళ్ళి చనిపోయిన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? మళ్ళీ ఓదార్పు కూడికెట్టాం, ఓదారుస్తాం, ఆదరణ కూడికెట్టాం, ఆదరిస్తాం అని చెప్తారు చాలా మంది. మీకు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం. అంటే చాలా మంది దుఃఖపడుతుంది, చాలా మంది బాధపడుతుంది. దేనికంటే చనిపోయే దాని కొరకు బాధపడతారు. అయితే వాళ్ళ మాట కిందకి ఏమనంటే, దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వాడిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు చెప్పేశారు. చచ్చిపోయిన గురించి ఏడవచ్చా? ఏడవకూడదు అన్నాడు. ఒకవేళ ఏడిస్తే ఏమన్నాడు? వాళ్ళతో పాటు మీరు ఏడున్నారు. అసలు వాళ్ళు ఏం ఆదరించాలంటే, నిద్రించుచున్న వారిని గూర్చి నీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అంటే మానవులందరూ చచ్చిపోతారా? ఖచ్చితంగా చచ్చిపోతారు. మానవులందరూ ఎల్లకాలం బతికే ఉంటారంటే మీ జీవం ఏర్పడుతుంది. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు సడన్గా ఎవరైనా చచ్చిపోతే కనుక ఆ చనిపోయిన వారికి ఆల్రెడీ చనిపోతారని ఎప్పుడో తెలుసు. తెలీదా మనకి? మనం ఎప్పుడు ఉంటామో తెలుసా? బుద్ధి ఉంటామో తెలుసా? తెలియదు. ఎల్లు ఉంటామో తెలుసా? తెలియదు. ఎప్పుడు ఉంటామో తెలియదు. మనము ఎప్పుడైనా చనిపోయినప్పుడు చనిపోయే వారింటికి వెళ్ళి ఓదార్పు కూడికెట్టి ఆదరించాలా, లేదా ఈ కూడికలు ఎక్కడైనా అపోస్తులు పెట్టారా, ఆదిమ సంఘం పెట్టిందా, అసలు ఎవరైనా కార్యక్రమాలు చేశారా? నేను ఆల్రెడీ చెప్పేస్తాం. మేము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటే దాచేసాడా? దాయలేదని చెప్పేశాడు. అంటే చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారో చెప్పేశాడు. అసలు చనిపోతారనే సంగతి తెలుసా అంటే ఖచ్చితంగా తెలియాలి మానవుడు. మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ కూడికెట్టి మళ్ళీ నువ్వు చనిపోయావు కదా, మళ్ళా పలానా ఆయన చనిపోయాడు కదా, మళ్ళీ పలానా ఆమె చనిపోయింది కదా, ఇదిగో ఇలా చనిపోతారు కదా, మీరు బాధపడకండి అని చెప్పి ఎంత దారుణం ఉంటుందో పరిస్థితి. సో ఆలోచించేయండి. కంటిన్యూస్ మాట్లాడుతూ యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును అని చెప్పేశాడు. ఇక్కడ ఏం కనపడుతున్నాయంటే మాటలు కనపడుతున్నాయి, లేఖనాలు కనపడుతున్నాయి. లేఖనాలు ఏం చెప్తున్నాయంటే నిద్రించున్న వారి గురించి బాధపడకండి, నిద్రించిన వారి గురించి దుఃఖపడకండి, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని చెప్పేశాడు. ఆల్రెడీ మనకంటే ఒక ఆయన ముందు చనిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చనిపోయి సమాధిలో ఉన్నాడా? లేదు. ఆయన సంవత్సరం కూడి చేశారా? ఆయనకి ఆదరణ కూడి కట్టారా? యేసు చనిపోయిన తర్వాత 3వ దినం ఎక్కడైనా ఆయన 3వ దినం లేసనని చెప్పాడు. పోనీ ఆయన చనిపోయిన ఎక్కడైనా ఆదరణ కూడి కట్టారా అంటే ఎక్కడ పెట్టినంటే మన గ్రంథాలు చూడలేదు. కాబట్టి యేసు మృతి పొందాడు, మరలా ఏమయ్యాడు? తిరిగి లేచాడు. మనం కూడా ఏం చేస్తామంట? మనం కూడా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబడి కూడా వచ్చి మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్తాము.
ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చాలా వాళ్ళు చనిపోయిన ఉన్నారు. చనిపోయిన వాళ్ళ కంటే ముందుగా మనం వెళ్ళిపోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇంకా మనం బ్రతికే ఉన్నాం కాబట్టి. ఆర్భాటముతోను ప్రధాన దోష శబ్దముతోను దేవుడి బోరతోను పరలోక ప్రభు దిగి వచ్చిన క్రీస్తునందు మృతులైన వారు మొదలెత్తురు. ఆ మీదట సజీవులుగా నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ముందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత, ఏ మాటల చేత? 13 నుంచి 17 దాకా చెప్పిన మాటల చేత ఒకరినొకడు ఏం చేయాలి? అమ్మ మీకు గ్రంథం తెలుసు కదా, ఎందుకు ఏడుస్తున్నారు? మనం ఎక్కడికి వెళ్తాం తెలుసు కదా, ఎందుకు ఏడుస్తారు అని పర్టికులర్గా కూడికెట్టి చెప్పాలండి. అంటే వాళ్ళకి గుర్తు చేయాలంటే తప్పించి ఈ కూడికలు, ఆదరణ కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు, సంవత్సరం కూడికలు బైబిల్ ఎవరు పెట్టారు, ఎక్కడ పెట్టారు అనేదాన్ని ఖచ్చితంగా లేదు. మనుషులు బేస్ చేసిన కార్యక్రమాలు చేస్తారు కానీ గ్రంథాన్ని బేస్ చేసిన కార్యక్రమాలు చేయట్లేదు. ఈ మాటల చేత ఒకరినొకడు ఏం చేసుకోండి? ఆదరించుకోండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నారో చెప్పేశాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంట? చనిపోయిన తర్వాత ఏడవసలేదు. చనిపోయిన తర్వాత ప్రభు కొరకు ఏం చేయాలంట? ఎదురు చూపు, ప్రభువుని ఎదుర్కోవడం సిద్ధపడాలంట. కాబట్టి ఎలా ఆదరించాలంటే మనుషుల్ని మాటల చేత ఆదరించాలి, లేఖనాల చేత ఏం చేయాలి? ఆదరించాలి. ఎవరు ఆదరించాలి? ఫర్ ఎగ్జాంపుల్గా అసలు ఆదరణ కూడికి వెళ్తామే రాంగ్ కొన్ని పెట్టి అక్కడ ఎవరు భోజనాలు పెడతారండి? చెప్పండి. ఆదరణ కూడి పెట్టారు, భోజనాలు ఎవరు వస్తారు? అసలు పెట్టకూడదు, కానీ భోజనాలు ఎవరు వస్తారు? మళ్ళీ వాళ్ళే పెడతారు. అసలు ఎవరిని ఆదరిస్తున్నారు అక్కడ? వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ పెట్టి మళ్ళీ ఆల్రెడీ బాధలో ఉంటే కొంత డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ భోజనం తయారు చేయించి మళ్ళీ అలా పెట్టాలి. అసలు ఇక్కడ ఎవరిని ఆదరిస్తున్నారు? ఎప్పుడు ఆలోచించిన పాయింట్ ఎప్పుడు కూడా ఒకవేళ మనం వాళ్ళని ఆదరించాలంటే మనం వారికి కొరకు సహాయం చేయాలి, మనం వారి కొరకు ఆ ఖర్చును భరించాలి, వాళ్ళని ఆదరించడానికి కొరకు మన కార్యక్రమం చేయాలి. కానీ వాళ్ళు పెడుతుంటే మనం తిని, వాళ్ళు పెట్టిన మీటింగ్ మనం వెళ్ళి మనం ఎక్కడ ఆదరిస్తున్నామండి వాళ్ళని? ఆల్రెడీ బాధలో ఉన్న వారిని ఇంకా భోజనాలు మాకు పెట్టండి, మీరు పెట్టండి, పెట్టకపోతే బాగోదు అని మళ్ళీ ఆ చేత డబ్బులు కట్టి పెట్టించి మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర తినేసి మళ్ళీ వాళ్ళని ఆదరించడం అని ఆదరణ కూడగా చెప్తారు. ఎంతవరకు వాస్తవం ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి గ్రంథాన్ని మనం అమలు చేస్తుంటే పరిస్థితులు అనేది ఏంటంటే ఖచ్చితంగా అర్థమైపోతుంది. కాబట్టి ఆదరణ ఏ మానవుడు అనుగ్రహించలేడు. ఎవరికి? మరో వ్యక్తికి. ఎవరు అనుగ్రహించగలడు ఆదరణ? చూద్దాం ఒకసారి. ఆయన లేఖనం తెలియకపోతే, దేవుడు తెలియకపోతే మనం ఎలా ఆదరించగలం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించి దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు శుద్ధింపబడుగాక. దేవుడు ఏం చేస్తాడంట? సమస్త ఆదరణను అనుగ్రహించి దేవుడు అని చెప్పేశాడు. కాబట్టి ఎందుకమ్మా బాధపడుతున్నారు? మనం ఆల్రెడీ క్రీస్తు నుండి ఇలాంటి సంగతులు ఎన్నో వినేసాం. మనం బ్రతకుండా చచ్చిపోతామని తెలుసు. చనిపోయారు. చనిపోయిన తర్వాత ఎలా ప్రభువుని ఎదుర్కోవాలో అది తెలుసుకోవాలి తప్పించి చనిపోయిన వారి గురించి ఆల్రెడీ దాచేసి అపోస్తులు ఎక్కడ చెప్పలేదు కదా అని వాళ్ళు ఏం చేయాలి? చనిపోయిన ఇంటికి మనం ఆదరించి వచ్చేది కానీ ఆదరణ కూడికి ఎట్టి మళ్ళీ వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళ దగ్గర భోజనాలు చేసి ఈ కార్యక్రమాలు చేస్తారంటే ఇవన్నీ ఎక్కడ చేస్తారండి అపోస్తులు అనేదాన్ని మనకు ఆలోచన చేస్తే అర్థమైపోతున్న ఆలోచనలో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుతున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారు. భౌతికంగా ఎవరైనా దూరం అయితే కనుక బాధ ఉంటుంది కాబట్టి భౌతికంగా ఎందుకు బాధపడుతున్నారు? మనమందరం ఎక్కడోళ్ళు కాదు, మనమందరం ఎవరిని? పరదేశము, యాత్రికులం. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెళ్ళిపోతున్నాము. మరొక రోజు మరొక లోకంలో మనం ఏం చేస్తాం? మనం అందరం కలుసుకుంటాం. కాబట్టి ఎందుకు బాధపడుతున్నారని శ్రమంలో ఉన్న వాళ్ళని, ఇబ్బందులు ఉన్న వాళ్ళని కొన్ని మాటల చేత, లేఖనాల చేత ఆదరించి ఏం చేయాలి వచ్చేది. కానీ ఆదరణ కూడికి ఎక్కడ పెట్టారండి బైబిల్లో? ఇప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళు చేస్తే అర్థమైపోతున్నాం మనకి. ఇక్కడ ఎవరు ఆదరిస్తున్నారు, ఎవరిని ఆదరిస్తున్నారు, దేని చేత ఆదరిస్తున్నారు? ఇన్ని ప్రశ్నలు వేస్తే కాక ఈ కూడికలు వాక్యానుసారమా కాదా మనకు అది ఖచ్చితంగా ఆధారమే. కాబట్టి ఓదార్పు ఎవరికి అవసరం? ఆల్రెడీ బ్రతుకుండా తెలిసిన వాళ్ళకి మరలా భౌతికంగా దూరం అయ్యారు కాబట్టి ఓదార్చడానికి లేఖనాలు వాడమన్నాడు తప్పించి ఓదార్పు కూడికలు ఎట్టడం లేదు దేవుడు. అక్కడ ఇలా టైటిల్ అయ్యే ఏంటి? ఓదార్పు కూడికలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక పారంపచార్యం నుంచి వచ్చేసినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి?
పారంపర్యాలు చూద్దాం ఒకసారి. గల్తీయులు రాసిన పత్రిక 4:9 గల్తీయులు రాసిన పత్రిక 4:9 ఇప్పుడు దేవుని ఎరిగిన వారు, మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజమైనవి మూల పాటలు తట్టు. చాలా మంది మూల పాఠాలే చెప్పకూడదు అంటారు. చాలా మంది అసలు మూల పాఠాలు తెలియకపోతే దేని తిరుగుతున్నారో, దేని చేయకూడదో, ఏది తప్పో, ఏది రైటో ఖచ్చితంగా తెలియదు. అటు మూల పాఠంలో మరలా తిరగనేలా అని చెప్పేశారు. ఇవన్నీ లోకంలో ఉంటాయి కాబట్టి లోకములో వారు 3వ రోజు 2వ రోజు దినమంటరాల్లో వీళ్ళు ఏమంటారంటే ఓదార్పు కొడుకంట. పేరు ఒకటే మారి, సేమ్ విధానం, సేమ్ పద్ధతి, సేమ్ ఆచరణ పాటిస్తారు. ఎక్కడంటే ఈనాడున్న క్రైస్తవులు అనబడేవారు చాలా. అయితే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ చనిపోయిన తర్వాత ఆదరణ కూడికి ఎక్కడైనా పెట్టారా? లేదా ఓదార్పు కూడిక ఎక్కడైనా పెట్టారా? ఎవరైనా పెట్టారు. భక్తులు కానీ పాత నిబంధన ప్రవక్తలు కానీ ఎవరైనా. 2 విషయాలు చదువుతున్న దాంట్లో మనము పాత ప్రవక్తలు కానీ భక్తులు కానీ ఎవరైనా పెట్టారా? 2 క్రొత్త నిబంధనలోని అపోస్తులు కానీ క్రొత్త నిబంధన ప్రవక్తలు కానీ ఆదిమ సంఘం కానీ ఎక్కడైనా చనిపోయిన తర్వాత ఆదరణ కూడికి కానీ ఓదార్పు కూడికి కానీ పెట్టారా అనే దాన్ని మనం ఆలోచించాలి. క్రైస్తవులందరికీ బేస్ ఏంటి? ఏ నిబంధన? క్రొత్త నిబంధన. మనం క్రొత్త నిబంధన నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు క్రొత్త నిబంధనలు ఎవరైనా చనిపోయిన తర్వాత క్రైస్తవులకు ప్రామాణిక క్రొత్త నిబంధన కాబట్టి ఆ క్రొత్త నిబంధనలు ఎవరైనా పెట్టారు అసలే చూద్దాం ఒకసారి. మనము మొట్టమొదటిగా బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎవరు చనిపోతారండి? ఫస్ట్ ఎవరు చనిపోతారు చూద్దాం ఒకసారి. ఎవరు చనిపోతారు? స్టెఫను అని అంటారు. కానీ స్టెఫను కంటే ఒక ఆయన ముందే చనిపోతాడు. ఎవరు? 2 చనిపోతారు. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాలు 5 స్టెఫను కంటే ముందే ఒక 2 చనిపోతారు. అపోస్తలుల కార్యాలు 5:5 అన్నయ్య ఈ మాటలు వినిచునే తెలుసు కదా. అన్నయ్య సత్పీరా ఈ కార్యక్రమాలు ఏంటి? వీళ్ళు అబద్ధం ఆడతారు, దేవునితోనే అబద్ధం ఆడతారని చెప్తాడు. దేవునితో అబద్ధం ఆడినందుకు మీరు ఏమైపోతారు అంటారు? చనిపోతారు అంటారు. చనిపోయిన తర్వాత ఇదిగో అన్నయ్య గురించి సత్పీర గురించి ఓదార్పు కూడి పెట్టారో చదివండి. మీరు ఇంటికి వెళ్ళిన చదివినా కూడా అర్థం కాదు. అక్కడ చదువు 5 అన్నయ్య ఈ మాటలు వినిచుని వాడి ప్రాణం విడుగా వీళ్ళ వారికి అందరికి ఏం కలిగింది? మిగులు భయం కలిగింది. అప్పుడు వెంటనే వాళ్ళ ఇంటికాడ 10 మందికి భోజనాలు, 20 మందికి టెంట్లు వేసి పెట్టారా ఉందా? భయం ఏంటంటే నాకు చూసి ఎక్కడ చేశారు? అక్కడ ఆదరణ కూడిక. చచ్చిపోయారు. వెంటనే ఏం చేశారంట? అప్పుడు పడుచు వారు లేచి వాళ్ళని బట్టతో చుట్టూ వాళ్ళు మోసుకొని పోయి ఏం చేశారు? వెంటనే పాతి పెట్టారు. పాతి పెట్టారా? లేకపోతే 3 రోజులు అన్నమ్మా ఇంటికి వచ్చారు కాబట్టి 2 రోజులు వెళ్ళకూడదమ్మా, అదే మీ ఆయన చచ్చిపోయి కాబట్టి పాచర కట్టుకోవాలమ్మా, పాచరకాయ పచ్చడిగా తినాలమ్మా, ఇవన్నీ చెప్పలేదండి. ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళు? వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు నెక్స్ట్ ఎవరు చనిపోయారు? ఫస్ట్ అన్నయ్య చనిపోయాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? 10 వెంటనే ఆమె ఎవరు? సప్పేరు వచ్చింది. సప్పేరు చనిపోయింది. చనిపోతే ఆవిడ ఏం చేశారు? ఆవిడ పాతి పెట్టేశారు. ఆవిడ కొరకు ఆదరణ కూడికి ఎక్కడ పెట్టారు? ఆవిడ కొరకు ఓదార్పు కూడికి ఎక్కడ పెట్టారు? గ్రంథంలో ఉన్న సంగతులు ఉన్నట్టుగా చెప్తే చాలా మంది అంగీకరించలేదు. 10 చదువుతాం సార్. వెంటనే ఆమె అతని పాదం ఎదురుపడి ప్రాణం విడిచిను. ఆపడిచి వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయిన చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పిరమిడ్ వద్ద బాధ పెట్టేది. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికి మిగులు భయం కలిగిన. వెంటనే అనేక మంది వచ్చి 3 రోజు వెళ్ళండి, 4 రోజు వెళ్ళండి, ఆదరణ కూడికి ఎట్టడం లేదు. చచ్చిపోయిన ఎప్పుడు ఎడమమ్మా అంటారు. అదే కదా. చచ్చిపోయిన కలిగి అసలే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఎన్నో రోజు కార్యం పెడుతున్నారు. కార్యం ఎక్కడ మరి బైబిల్లో? అదే కదా. కార్యక్రమము ఓదార్పు కూడక. మళ్ళీ దేవుని పదం వాడకపోతే బాగోదని ఓదార్పు కూడక ఆదరణ కూడక ఎక్కడ చేశారు ఈ కార్యక్రమాలు? ఎవరు చేశారు ఈ కార్యక్రమాలు? వీళ్ళిద్దరికి చేశారా? వీళ్ళిద్దరికి చేయలేదు. మరొక ఆయన చనిపోయాడు. ఎవరు? అపోస్తుల్లో మొట్టమొదటి ఒక ఆయన చచ్చిపోతాడు. ఎవరు? యాకోబుకి ఎక్కడ చేశారు చూడండి. అపోస్తలుల 12:1-2 దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరు బాధ పెట్టకు బలత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను. పేతురు కూడా పట్టుకోవాలనుకున్నారు. అంటే పేతురు కూడా ఏదో ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. అది ఏదో చూడాలి. ఇది యూదులు కూడా ఇష్టమైన కార్యం తెలుసుకుని పేతురును కూడా యాకోబును చంపేశారు. పేతురు కూడా పట్టుకోవాలని ఇబ్బంది పెడదామని చూశారు.
కానీ యాకోబుకి ఎక్కడ జరిగింది? ఆదరణ కూడుక, ఓదార్పు కూడుక. చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టడం చూస్తున్నాము, చచ్చిపోయిన తర్వాత సమాధి చేయడం చూస్తున్నాం, కానీ చచ్చిపోయిన తర్వాత ఏం చేయట్లేదంటే ఆదరణ కూడుక, ఓదార్పు కూడుక ఎక్కడా పెట్టట్లేదండి బైబిల్. వీళ్ళు దేని నుంచి ఉద్దేశిస్తున్నారంటే మనుషుల పారంపర్యం, అంటే హిందూ ఆచారాల ప్రకారంగా ఏదైతే నానుడు ఉందో అదే నానుడు అట్టుకొచ్చి క్రైస్తవ పేరట చేస్తున్నారో కేవలం బైబిల్ వాడేసుకుంటున్నారండి చాలా మంది. చచ్చిపోయినప్పుడు కొన్ని వచనాలు, బతుకున్నప్పుడు కొన్ని వచనాలు, పాట పాడేటప్పుడు కొన్ని వచనాలు, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు. అంటే ఎలా వాడుకున్నారంటే బైబిల్ పుట్టినరోజుకి ఒకటి, పెళ్ళికి ఒకటి, చచ్చిపోతే ఒకటి, అలాగా వాళ్ళకి నచ్చినట్టుగా లేఖనాలు ఏరుకులు వాడుకుంటారు. కాబట్టి యాకోబుకి ఎక్కడ చేశారు? ఆదరణ కూడుక. అక్కడ చూడండి, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపేసిన తర్వాత నిజంగా ఖడ్గముతో ఈయన హతసాక్షి అయిపోయాడని హతసాక్షి కూడిక లేదా ఓదార్పు కూడిక, మన సహోదరుడు హతసాక్షి అయిపోయాడని పెట్టారా మీటింగ్. అక్కడ ఇంటికి వెళ్తే చదివి 12 అధ్యాయం మొత్తం 5 అధ్యాయం మొత్తం చదివితే ఎక్కడా కనపడదండి మనకు. క్రొత్త నిబంధనలో ఎవరు కూడా ఓదార్పు కూడా ఆదరణ కూడికి ఎక్కడా పెట్టలేదు. మరొకరు చనిపోతారు. ఎవరు? అపోస్తలుల 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. చాలా మంది చనిపోయారు బైబిల్లో. ఆ కాలం ముందు యెరూషలేము సంఘం ఏం కలిగిందంట? హింసకలైన అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశం నుంచి చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసి అతను గూర్చి బహుగా ఏం చేశారు? ఎవరు చనిపోయారు? ఇక్కడ స్టెఫెన్ గారు చనిపోయారు. స్టెఫెన్ గారికి ఎక్కడ చేశారు కార్యక్రమాలు? స్టెఫెన్ గారి కార్యక్రమాలు ఎక్కడ చేశారు? అమ్మా, 3వ రోజు వెళ్ళాలి, 3వ రోజు చేయాలి, ఆ చీర కట్టుకోవాలి, ఉప్పు నాకాలి, ఇంటికి దీపం చూడాలి, కాలు కట్టుకోవాలి, సమాధి అంటా వెళ్ళారా? అక్కడ ఎక్కడైనా కాలం ఉంటా, కాలం మునిగిపోయి వచ్చేయాలి. మీరు ఎవరు మునుగుతారు చూసారు మీరు ఎప్పుడు కూడా? క్రైస్తవులు పక్కన పెట్టండి ఒకసారి. క్రైస్తవులు అనబడేవాళ్ళు పక్కన పెడితే ఎక్కువగా శవం వెంబడి లేదా చనిపోయిన వాడు వెంబడి వెళ్ళి మునిగి వచ్చేవాళ్ళు ఎవరు ఎక్కువ? లోకంలో ఉన్నవాళ్ళు. ఎవరు కాదు? క్రైస్తవులు. మరి ఏళ్ళో మునుగుతున్నారు, ఏళ్ళో పాలు కడుక్కున్నారు, ఏళ్ళో ఉప్పు టేస్ట్ చేస్తున్నారు, ఇంటికి దీపం చూస్తారంటే సేమ్ ఎక్కడో ప్యాటర్న్ చూస్తారు వీళ్ళందరూ. ఎక్కడో చూసి డూప్లికేట్ ఎక్కడో దింపేస్తారు. అక్కడ క్రైస్తవ పేరెంట్. ఈ క్రైస్తవ పేరెంట్ డూప్లికేట్ చేసి పైన ఒక లేఖనాలు వాడుకుంటున్నారు అంతే. ఎక్కడ చేశారు? ఎవరు చచ్చిపోతే చేశారండి? నెక్స్ట్ చూద్దాం. అదే అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా ఆయన ఏమంటే స్టెఫెన్ గారు, నేను చచ్చిపోయిన తర్వాత మా అమ్మని మాత్రమే సమాధి పెట్టమను, మా నాన్న మాత్రమే పోడ్చమను, మా అక్కని మాత్రమే పోడ్చమను, నా గురించి నేను చచ్చిపోయిన తర్వాత 3 రోజులు శుభ్రంగా భోజనాలు ఎక్కడ అన్నాడు ఆయన. చనిపోతే ఏమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకొని అన్నాడు, కానీ నా గురించి కార్యక్రమాలు చేయకుండా నన్ను అనాదిగా చేయకని అన్నట్లేదు అని అన్నాడండి ఆయన. అని మాట్లాడలేదు. ఎలా మాట్లాడతారండి? చచ్చిపోయింది బతుకుండగా కూడేటిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత పేరంటం పెట్టారండి. ఎందుకంటే కార్యక్రమాలన్నీ అసలు ఎక్కడ చేస్తారు అపోస్తలులు? చదివితే అక్కడ ఏమన్నాడు? ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభు అంటున్నాడు, కానీ మనుషులారా, తల్లిదండ్రులారా అందరూ రండి, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను సమాధి చేసిన తర్వాత అక్కడ వదిలేయకండి, నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి నా గురించి మళ్ళీ వచ్చి 3వ రోజు నువ్వు ఒక బీర్ అని, 3వ రోజు పలవ అని, 3వ రోజు గార్లని అన్ని తేండి అంటలేదే. యేసు ప్రభువుని ఆత్మని చేర్చుకో అన్నాడు. ఎంత దారుణమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వక్రమైన కార్యక్రమాలన్నీ క్రైస్తవంలో జరుగుతాయి. కారణం ఎక్కడో చూసి దాన్ని అట్టుకొచ్చేసి క్రైస్తవుల మీద విద్యార్థులు చాలా. దేవుడు దీన్ని పాతనంలో ఇశ్రాయేలు ఇదే విధంగా ఉంటే వాళ్ళని ఖండించారు. చూడండి ఒకసారి ఒక చోట ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 4వ వచనం. ఎక్కడి నుండి వచ్చినాయి అయ్యా మీకు ఎన్ని కార్యక్రమాలు? ఎవరిని బట్టి చూసి చేస్తున్నారు? గ్రంథంలో లేదు కానీ మీరు ఎక్కడ చేస్తున్నారు అని అంటే కనుక అక్కడ సమాధానం ఇచ్చేశాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 4వ వచనం. వారు తమ దేవతలను చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాకు చేయకూడదు. ఎక్కడ చూసి చేస్తున్నారు? ఎక్కడో డూప్లికేట్. ఏంటి ఇలా విధానంతో మారిపోతుంది, ఇలా పద్ధతంతో మారిపోతుంది అంటే ఎక్కడో చూసారు అక్కడికి వచ్చి దేవుని దగ్గర చేస్తున్నారు. నిజంగా వాళ్ళు కూడా సాల్ట్ టేస్ట్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు కూడా దీపం చూస్తున్నారు కాబట్టి, వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు పిండం అని అంటారు, కానీ వీళ్ళు ఏం పెడతారంటే అక్కడికి వెళ్ళి 3వ రోజు ఆ కార్యక్రమంలో సంబంధం అలిగిదాం రండి అంట. రాకపోతే బాధ. ఎక్కడ అలిగారంటే చెప్పలేరు మళ్ళీ. ఎక్కడ అలిగారు? ఎవరు అలిగారు? ఎవరి చేత
చెప్పారు అని అంటే ఏ సమాధానం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏం చెప్తారంటే ఎక్కడో చూసి డూప్లికేట్ చేసేస్తున్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంట, దేవుడు ఇశ్రాయేలు ఇది ఖండించడానికి కారణం ఏంటి, వీళ్ళు ఎక్కడో కార్యక్రమం అట్టుకొచ్చి దేవుడు చేస్తున్నారంట. వారు తమ దేవుడు చేసినట్టు మీరు మీ దేవుడిని యెహోవాను గూర్చి చేయకూడదు అని చెప్పేశాడు. ఎక్కడో పేటనట్టు గురించి నా గుర్తు చేస్తారండి మీరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు మీరు అలా చేసినట్టు మీరు అలా చేయకుండా ఇశ్రాయేలు ఏం చేస్తారని గద్దెస్తున్నాడు అన్నాడు. పాపలు వాళ్ళు గద్దెస్తే అసలు మనకు అసలు అలాంటి కార్యక్రమాలే లేవు. అసలు మనం లోకంలో ఉన్నవో చూసి ఏం చేసుకోకూడదు, ఏది నేర్చుకోకూడదు అన్నాడు దేవుడు. అన్నాడు ఎక్కడైనా? ఖచ్చితంగా అన్నాడు. చూడండి ఒకసారి కొలసలు రాసిన పత్రిక 2:20 కొలసలు రాసిన పత్రిక 2:20 కొలసలు రాసిన పత్రిక 2:20 చదువుతాం. ఇప్పుడు ఏం చేస్తారంట, ఎక్కడి నుంచి తెచ్చుకోయి ఆడుకొచ్చావయ్యా అంటే చెప్పేస్తున్నారు. చూడండి వాళ్ళు అట్టుకొచ్చినల్లా ఎవరాజ్యులు, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాలు మీరు నిజంగా బాప్తిసం పొందుంటే కనుక లోక మూలపాఠాలు మీరు చేయకూడదు. లోకలు ఇలాంటి మూలపాఠాలన్నీ లోకలు ఇలాంటి వాడుకునేవన్నీ నాశనం అయిపోయాన్ని చేస్తారు చాలా మంది. కాబట్టి అమ్మ నువ్వు తెల్ల చీరే కట్టుకోవాలి. చచ్చిపోయిందామా చనిపోయిన ఏ కార్యక్రమంలో చేస్తారు చాలా మంది చెప్పండి. చనిపోయిన తర్వాత వారి పేరుగా చాలా కార్యక్రమాలు చేస్తారు. ఏంటిది? ఒకటి సాల్ట్ తినడం, 2 స్నానం చేయడం, వాళ్ళ దగ్గరికి సేవలు మోస్తే స్నానం చేయడం, 3 ఏం చేస్తారు వాళ్ళని మనము అక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళు 3వ రోజు దాకా వెళ్ళకూడదు. నెక్స్ట్ చచ్చిపోయిన ఆవిడకి ఏం చేరుకోవాలి, కాస్ట్లీ చేరుకోనకూడదు. మళ్ళీ ఏం చేయరా, వెంటనే చిరిగిపోయి చేరుకోవాలి. మళ్ళీ కాస్ట్లీ చేరుకుంటే మళ్ళీ ఆయన వచ్చేస్తారు కాబట్టి ఆయన ఒప్పుకోడు కాబట్టి ఏం చేస్తాడు, మళ్ళీ చిరిగిపోయి చేరి పెడతారు. ఎంత దారుణం అంటే అండి, ఇది చాలా దారుణం. అంత ఎక్కడే జరిగింది. నువ్వు ఈ చీరే కట్టాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇల్లు దాటి వెళ్ళకూడదు. మీ ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు వచ్చిన వాళ్ళు మీరు కూడా 2వ రోజు కూడా వెళ్ళకూడదు. 2 రోజులు వెళ్ళకండి. ఎంత 2వ రోజు వెళ్ళిపోండి, లేదంటే 3వ రోజు వెళ్తాయి కానీ 2వ రోజు అసలు వెళ్ళకూడదు. 2వ రోజు వెళ్ళకూడదని ఎక్కడ బైబిల్లో ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారంటే మానవులే చెప్పారు. ఎవరు చెప్పలేదు నీకు? దేవుడు చెప్పలేదు, అపోస్తలులు చెప్పలేదు, ఆది సంఘం చెప్పలేదు. ఎక్కడ కొడుకున్న ఎక్కడ కొట్టి వీటి గురించి పోదు. సాల్ట్ తినండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అదిగో చచ్చిపోయిన ఆవిడ ఉంటుంది కదా, ఆ ఆయన గారు ఉన్నారు కాబట్టి ఆవిడ దగ్గర ఇంటి దగ్గర దేశం వెలిగించి ఉంటుంది, ఒక కొవ్వొత్తి వేసి ఆ కొవ్వొత్తిని చూసి వచ్చేయండి అని ఎవరు చెప్పారండి? అపోస్తలులు ఎక్కడని చెప్పారా? ఎన్ని కార్యక్రమాలు చేస్తారండి వాళ్ళు. మళ్ళీ 3వ రోజు 2వ రోజు వాళ్ళ గురించి ఏం చేస్తారు, వాళ్ళు ఏది నచ్చిందో. చచ్చిపోయిన తర్వాత ఆల్రెడీ చాలా మంది డ్రింక్ చేస్తే చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. డ్రింక్ అంటే ఏంటి? మందు తాగుతా చనిపోయిన వాళ్ళు లివర్ పాడైపోయి అన్ని డ్యామేజ్ అయిపోయి బాడీలో పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉంటే చచ్చిపోయిన తర్వాత ఏం పెడతారు మరి వీళ్ళు? మా నాన్నకి బతుకుండగా చాలా ఇష్టం. ఏంటిది? ఓరు బాబు మీ నాన్న చచ్చిపోయింది దేనికోసం చచ్చిపోయాడు? మద్యం తాగి చచ్చిపోతే చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా చనిపోయిన కూడా అడిగేస్తారు. ఏంటిది అది? మళ్ళీ మద్యం. అసలు దేని గురించి అయితే చచ్చిపోయాడు మీ నాన్న, మళ్ళీ దాని గురించి ఈ కార్యక్రమాన్ని ఎవరు పెడతారు ఒకసారి చూడండి మీరు. చచ్చిపోయినది కార్యక్రమాలు క్రైస్తవులుగా చేసేది ఎక్కువ లోకంలో వాళ్ళు చేస్తుంటే అదే డూప్లికేట్ వచ్చి మన వాళ్ళు రెప్లికేట్ చేసేస్తున్నారు. యాస్టీజ్ ప్రతిబింబం తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ కార్యక్రమం ఎక్కడ చేశారండి? సమాధిని అతకాలి, 3వ రోజు రావాలి, పెళ్ళంగా ఉండి నువ్వు వేరే ఊర్లో ఉంటే మీ పుట్టింటికి వెళ్ళిపోతే ఇదిగో భర్త చనిపోయాడు నువ్వు రావా, ఆవిడ మీద మళ్ళీ అర్ధవయస్సులు ఆవిడ మీద కోపాలు, మళ్ళీ ఆవిడే భర్త చనిపోయిన బాధలో ఉంటే మళ్ళీ సమాధి అతకడానికి రావా నువ్వు? సమాధిని అతక ఎవరు అతుకుతారు? ఎవరు అతకాలి? ఎవరు ఏం చేస్తారండి ఈనాడు ఇన్నాళ్ళ ఈ సిమెంట్ గోడలు లేకుండా ఇల్లుని ఏం చేసుకునేవారు? అతికేసుకునేవారు. అలాగే వీళ్ళు ఏం చేస్తారు? సమాధిని అతికేస్తున్నారు. అతకడానికి రావాలి, దాన్ని పామడానికి రావాలి, దాని మీద సిలి పెట్టాలి, దానికి ఓట్లు పెట్టాలి, దాన్ని అక్కడ ఏం కావాలో ఏం తీసుకుంటే అది రావాలి. అదే రోజు పెడతారు. మళ్ళీ డైలీ వచ్చి పెట్టేస్తే ఒప్పుకోరు కాబట్టి కాకు వచ్చి తినేస్తే ఆ కాకు తినేయడండి. మరి ఇంటికి వచ్చి మన ఏదైనా వస్తువు కుక్క పెట్టిందంటే ఆ కుక్కలో కాకు వచ్చి చేయడం. మరి ఎంత అజ్ఞానం అంటే చాలా అజ్ఞానంగా మాట్లాడుతున్నారండి లోపలలో వేస్తే క్రైస్తవులు అనబడే వాళ్ళు ఇలాగే ఉన్నారు. చూద్దాం ఎవరు చనిపోయారు అక్కడ. కొలసలు రాసిన పత్రిక 2:20 మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠం విషయమై మృతి ఉన్న వారైతే లోకములో బ్రతుకుతున్నట్టుగా మీరు లోకంలో బ్రతుకుతున్నారా? బ్రతుకుతున్నారు. బ్రతుకుతున్నప్పుడు అసలు ఎప్పుడు చేశారండి, ఎవరు చేశారని అడిగే వాళ్ళు ఉన్నారా?
మాట్లాడుకో, చచ్చిపోయేటప్పుడు అన్నీ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, దీనికి ఆన్సర్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు పెద్దల నుంచి వస్తుంది, ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పేసి అన్ని తప్పు అంటావా అంట. ఎక్కడి నుంచి వచ్చింది? పెద్దల నుంచి వచ్చింది. పేతురు రాసిన మొదటి పత్రిక పెద్దల నుంచి వచ్చిందని దేవుడు ఏమన్నాడు? 1వ అధ్యాయము 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అన్నాడు. ఎవరి ప్రవర్తన? పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అన్నాడు. ఏ ప్రవర్తన అంటే పితృల ప్రకారంగా పితరుల నుంచి ఏదైతే పారంపర్యం వస్తుందో దాన్ని దేవుడు ఏమనంటే వ్యర్థ ప్రవర్తన అన్నాడు. మళ్ళట్టుకో చెప్తారు ఏమనంటే మా తాత, మా మామ, మా అమ్మమ్మ ఎన్నో కాలం నుంచి ఇలా చేస్తుంటే మీరు తప్పని చెప్తారంటే ఎప్పుడో నుంచి వస్తుంది, దాన్ని దేవుడు ఏమన్నాడు? వ్యర్థ ప్రవర్తన అని చెప్పేసి. ఇప్పుడు మీరు బ్రతుకుతుంటే కనుక ఆ మూల పాటల విషయమే ఖచ్చితంగా మీరు ఏమైపోవాలి? చనిపోవాలి, మృతులు ఉండాలి అని చెప్పేశాడు. కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. కొలసలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాటల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకోవడం దుప్పట్టుకున్న నువ్వు దేవుని దగ్గరికి దండం పెడుతున్నావు. ఆవిడ చూసి నువ్వేదో నన్ను చూసి నమస్కారం చేస్తున్నావు. ఫోటో చూసి నమస్కారం చేసేవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు చూసి నమస్కారం చేసేవాళ్ళు, సమాధి కూడా చాలా నమస్కారం చేస్తారండి. ఇలా ఎక్కడి నుంచి ఎట్టుకొచ్చేసరికి ఎన్ని కార్యక్రమాలు? మనుషుల ఆజ్ఞలు కానీ ఏ ఆజ్ఞలు? మా తాత చెప్పాడండి ఇలాగా చచ్చిపోయిన వాళ్ళకి ఎవరైనా స్త్రీని చీర కట్టమని, మా అమ్మమ్మ చెప్పిందండి, మా తాత చెప్పాడంటే అది చెప్పిందంతా వ్యర్థ ప్రవర్తన అన్నది. నెక్స్ట్ ఏమన్నాడు అక్కడ? రుచి చూడవద్దు, ముట్టవద్దు, అనువిధులకు మీరు లోబడటం ఎలా అని చెప్పేసి అసలు మీరు దానికి లోబడకూడదు, అవన్నీ వాడకూడదు, నశించిపోతున్నాయి అన్నాడు. అసలు వాడుకోకూడదు, ముట్టుకోకూడదు, వాళ్ళ ఆజ్ఞలు మీరు గైపోకూడదు అంటే అన్ని మానవుల ఆజ్ఞలు వచ్చి మేము కూడా దేవుని పై పరిచే భ్రమపరిచే క్రైస్తవులు ఈనాడు ఎక్కున్నారండి. గట్టిగా చెప్తే కూడా ఖండించలేరు, గట్టిగా చెప్తే కూడా ఏం చేయలేరు, అంగీకరించలేరు. కారణం ఏంటంటే ఎవరు చేయలేదు ఆ కార్యక్రమాలు. ఎక్కడో ఆచారబద్ధమైనవి ఏదో మతంలోంచి వచ్చిన కార్యక్రమాలు అన్నీ చేసేస్తున్నారు. ఇంకా మరొకరు చూద్దాం, చాలా మంది చనిపోయారండి. ఎక్కడంటే రోమపత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొన్ని ఒకరికి కాకపోతే ఒకరికైనా చేశారా ఎక్కడైనా? రోమపత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రవక్తలు చచ్చిపోయారంటండి. ఇక్కడ ఏమన్నాడు? ప్రభువా వారిని ప్రవక్తలను ఏం చేశారంట? చంపేశారంటే. ప్రభువా వారిని ప్రవక్తలను చంపిరి, నీ బలిపేటలు పడగొట్టిరి, నేను ఒక్కనే మిలియను నా ప్రాణం తీయొచ్చున్నారు అని ఇశ్రాయేలు విరోధంగా దేవుని ఎదురు అతడు వాదించున్నాడు అని చెప్పేసి. ఎవరు చంపేశారంట? ప్రవక్తలు చంపేశారంటే. ప్రవక్తలు చంపి ఎక్కడ చేశారు? ఆదరణ కూడిక. ఎక్కడ పెట్టారు? ఓదార్పు కూడిక. ప్రవక్తలు చంపేస్తే ఏ ప్రవక్తకి చెప్పలేదు కదా. కొన్ని మనం చనిపోయిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇంత ప్రవక్తల కంటే ఇంత నీతిమంతుల్లాగా ఎవరైనా ఉన్నారంటే చచ్చిపోయిన వాళ్ళు అంత 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 స్టాండర్డ్ ఎవరు లేరు. మ్యాక్సిమం వాళ్ళంతా బ్రతుకు, వాళ్ళంతా త్యాగాలు లేవు. అసలు ఇంత త్యాగం చేసి బ్రతుకున్న వాళ్ళకి ఆదరణ కూడికి ఎక్కట్లేనప్పుడు ఈనాడు బ్రతుకున్న వారికి ఆదరణ కూడికి ఎక్కడెట్టారండి చాలామంది. బైబిల్ ఎక్కడ లేదండి కార్యక్రమాలు. మరొకరు ఎవరు చనిపోయారు? పరిశుద్ధులు చనిపోయారు చాలామంది. చూద్దాం అపోస్తలుల 26వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. ప్రవక్తలు చచ్చిపోతే పెట్టలేని వాళ్ళు పరిశుద్ధులు చనిపోతే పెట్టారా? యెరూషలేములోని నేను లాగు చేసి నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులు అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు ఏం చేశాను? సమ్మతించాను, కానీ ఆదరణ కూడికెట్టాను అనలేదు. ఎవరో సౌలు అనగా పౌలు. అనేక మందిని చంపేస్తే నేను వాళ్ళకి ఏం చేశాను? సమ్మతించాను అన్నాడే కానీ వారి గురించి మేము ఆదరణ కూడిక చంపేసాం కాబట్టి ఆదరణ కూడికెట్టాము, సమ్మతించాను కాబట్టి ఆదరణ కూడికెట్టాము, ఓదార్పు కూడికెట్టాము అని ఎక్కడ ఎవరూ పెట్టలేదండి బైబిల్. వీళ్ళందరూ తీసుకొచ్చేస్తున్నది ఏంటంటే బ్రతుకుండగా చాలా మంది ఈ ఆచారాలు వెంబడి వెళ్ళిపోతున్నారు. ఎవరు చేశారని అడిగేవాళ్ళు లేరు, చేసే తప్పని ఖండించేవాళ్ళు లేరు. వారు ఏది పడితే. ఇంకోటి రీసెంట్గా కూడా చాలా మంది చూస్తున్నాం, చచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఎవరు చచ్చిపోతారు? మన ఇంట్లో తండ్రి అయినా చచ్చిపోవచ్చు, తల్లి అయినా చచ్చిపోవచ్చు, కొడుకైనా చచ్చిపోవచ్చు, కూతురైనా చచ్చిపోవచ్చు. చచ్చిపోతే చచ్చిపోయిన ఇంట్లో 3 నెలలు ఉంటారు. మళ్ళీ
మా తాత మా మామ చచ్చిపోతే ఆన్ ది స్పాట్ అదే నెక్స్ట్ రోజు మేము ఆ ఇంట్లో ఉన్నాం. కారణం ఏంటంటే వీళ్ళు ఎంత గొర్రెలు అంటారండి. ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత డెడ్ బాడీ తన దేహంలోంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వస్తుందా మళ్ళీ? ఒకసారి చూద్దాం, వస్తుందో రాదు యోగురాలు. పాపం వీళ్ళు ఎంత అమాయకులు అంటే 7వ అధ్యాయము 9వ వచనం, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అని చెప్పేశాడు. ఎప్పుడు రాలేనప్పుడు చచ్చిపోయిన ఇంట్లో ఎవరు ఉండరనే సంగతి తెలిసినప్పుడు ఆ ఇంట్లో ఉండడానికి భయము, ఆ ఇంట్లో ఉండకూడదు. 3 నెలల వరకు ఆ ఇంట్లో మీరు ఏం చేయకూడదు, నివాసం చేయకూడదు. ఎక్కడ చెప్పారు అపోస్తులు? చచ్చిపోయిన ఇంట్లో మీరు ఉండకూడదు. వాళ్ళు వస్తారని భయం అండి వాళ్ళకి. పాపం అందుకనే అన్నాడు అక్కడ, అతడు ఇక 2 రోజులు వచ్చి నిజంగా వస్తే కనుక ఎవరి దగ్గర రావాలి? బాగా ఇష్టం తల్లి దగ్గర రావాలి, బాగా ఇష్టం నాన్న దగ్గర రావాలి, బాగా ఇష్టం కొడుకు కూతురు దగ్గర రావాలి. వీళ్ళ దగ్గరికి రాలంట, దారిలో ఎవరికో కనపడుతున్నాడు. అతడు ఇక ఎన్నడను ఆ గదిలో పిల్లడు చెప్తారు, ఆ గదిలో వెళ్తాం, ఆ గదిలో చచ్చిపోయాడు, ఆ గదిలో చచ్చిపోయాడా? ఆ గదిలో ఉన్నాడు. అసలు ఇంటికే రాడు అన్నాడు. అతడు ఇక్కడ ఎన్నడును తన ఇంటికి రాడు, అతని స్థలము అతని మరలా నెరగదు అని చెప్పి. ప్లేస్ తెలియదంటే చచ్చిపోయినాడు, ఎక్కడ చచ్చిపోయినా తెలియదు. ప్లేస్ గుర్తుండాలంట. ప్లేస్ తెలిసినప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళకండి, మీ అమ్మ చచ్చిపోయింది, మీ అమ్మమ్మ చచ్చిపోయింది, ఆ రూమ్ కాదండి, ఇల్లే మొత్తం ఖాళీ చేస్తున్నారు. రూమ్ వదిలేడిపోయి 3 నెలలు. ఎంత దారుణం అంటే అసలు వీళ్ళందరికీ బైబిల్ తెలుసు, మాకు దేవుడు తెలుసు అనేది చాలా అసహ్యము, చాలా అబద్ధము, చాలా మోసం ఉండేది అంత కార్యక్రమం. ఎక్కడ చేశారు కార్యక్రమాలు? ఓదార కోడికలు ఇవన్నీ క్రైస్తవులు అనబడే వాళ్ళు చేస్తున్నారు ఎక్కువ. కాబట్టి బైబిల్లో దీనికంటూ బేసు, దీనికంటూ ఆధారం లేదు. ఇంత చెప్పారు కాబట్టి మీరు అలాగైతే బైబిల్లో మాట ఉంది కదని అంటారు. ఏమాట అది? ఏడ్చేవారింటికి వెళ్ళమన్నాడు కదండి. అందుకనే ఏడ్చేవారింటికి ఉందా బైబిల్? ఎక్కడైనా మాట ఉంది కాబట్టి మీరు కూడికి ఎట్టకూడదు అన్నారు, అది ఎట్టకూడదు అన్నారు కాబట్టి ఏడ్చేవారింటికి వెళ్ళండి అని ఉంది కదన్నా. ఏడ్చేవారింటికి వెళ్ళి కూడికి ఎట్టమని ఉందా? పోనీ అక్కడ చూడండి ఒకసారి. ఏడ్చేవారితో మనం ఏం చేయాలి? ఏడవాలి అంతే. రామభక్తుల్లో కూడా చెప్పాడు విషయాన్ని. చూడండి ఒకసారి. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ప్రసంగి గ్రంథం పాత నిబంధనలో ఉంటుంది. పాత నిబంధన 7వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. అసలు ఏడ్చేవారింటి దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు? కూడికి ఎట్టమనడానికి వెళ్ళమన్నాడా, దేనికి ఎట్టమన్నాడు ఒకసారి చూద్దామండి. ఎందుకంటే గ్రంథంలో వచ్చిన అర్థం కాలేదు పాపం. 7వ అధ్యాయం 2వ వచనం, విందు జరుగుతున్న ఇంటికి పోటు కంటే ప్రలాపించుచున్న వారింటికి పోవుట మేలు. ఏలైనగా ఎందుకు మేలు? అసలు ఏడ్చేవారు ఇంటికి వెళ్తాం ఎందుకు మేలు? బాబు వాళ్ళు ఏడుతున్నారు కదా, అని చూసి నీకేం అర్థం అవ్వాలి? నువ్వు కూడా అలాగే ఏదో ఒక రోజు లెగిసిపోతావు, జాగ్రత్తగా ఉండు సుమి అని చెప్పడానికి వెళ్ళమంటాడు. అదేనా పక్కన ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, మరణము ఏలనగా మరణము అందరికీ. ఇదిగో నువ్వు కూర్చున్నవాడు, నేను సుఖంగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నేనేం చచ్చిపోను, నాకు చాలా కాలం అనుకున్నావా? డెడ్ బాడీ చూడు లేచిపోతాను. ఎందుకు వెళ్ళమన్నాడంటే నీకు ఏదో ఒక రోజు అదే గతి వస్తుంది. ఆ గతి లోపే ముందే నువ్వు దేవుని తెలుసుకోవడానికి ఏడ్చేవారు చూసి దగ్గరికి వెళ్తే ఏమర్థమవుతుంది? డెడ్ బాడీ చూస్తే మనకు భయం కలుగుతుంది. ఏం భయము? మనం కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతామని సత్యం తెలవడం కొరకు ఏడ్చేవారి దగ్గరికి వెళ్ళమన్నాడు, కానీ కూడికి అంటానికి వెళ్ళమలేదు దేవుడు. అదేనా అక్కడ? ఏలనగా మరణము అందరికీ వచ్చును గనుక. నువ్వేదో హ్యాపీగా ఉంటున్నావు, నేనేదో ఉన్నాను, నాకు ఇంకా ఆయుష్ ఉంది, నేను ఏమనొస్తుంది, ఇంకా చిన్నపిల్లవాడిని 60-70 సంవత్సరాలు బతుకులు అనుకుంటున్నాను అనుకో. ఏలనగా ప్రతి ఒక్కరికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. అందుకోసం వెళ్ళమంటున్నాడు. మర్చిపోతాం కదా మనం బతుకున్నందుగా చాలా ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, నాకేంటి ఆస్తి ఉంది, అది ఉందని అనుకుంటాం. ఒక్కసారి డెడ్ బాడీ చూస్తే నేను కూడా డెడ్ బాడీలోకి వెళ్ళిపోవాలనే సంగతి మర్చిపోతాం. కాబట్టి ఏడ్చే దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా మీకు గుర్తొచ్చేద్దాడు. అందుకని మరణం అందరికీ వచ్చిన కనుక బ్రతుకువారు దానిని ఏం చేయలేరంట? మనసు పెట్టుకోరంట. నిజంగా నేను చచ్చిపోతాననే మాట మనసు పెట్టుకోరు. భయమే కదా మనకు. ఏం భయము? చావు అనే మాట నోటి కంటే రాకుండా చూసుకుంటాం. కానీ ఆ చావుని చూస్తే నీకు కూడా చావు వస్తుందని చెప్పడానికి ఏడ్చేవారింటికి వెళ్ళమన్నాడు, కానీ దేవుడు కూడికి వెళ్ళడానికి వెళ్ళమనలేదు. దేవుడు
అందుకు దావీదు అంటాడండి ఏమనంటే నా దినములు లెక్క నా అంతం ఎలా ఉంటుందో నాకు తెలుపు అన్నాడు. ఈనాడు అంతం కాదు కానీ అసలు మనకు గజగజలాడిపోతుంది. ఏంటంటే మరణానికి మరణం అనే పదమే మనం ఊహించుకున్నప్పుడే తలుచుకున్నప్పుడే షివరింగ్ వచ్చేది మన బాడీ. ఎందుకంటే మరణం అంటేనే భయం. డెడ్ బాడీని చూసి నువ్వు కూడా మరణిస్తావని తెలియడం కూడా వెళ్ళమన్నాడు అక్కడ. ఒకసారి దావీదు కూడా ఏమంటాడు చూడండి, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాం. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నూరార పలికి, యెహోవా నా అంతం ఎట్లుండినది. ఎవరు అడిగారండి దేవుణ్ణి? నేను ఎలా చూసుకున్నా చెప్ప, నేను ఎలా మరణిస్తాను? అసలు మరణమే రాకూడదు అనుకున్న వాళ్ళు మానవులు. మరణం అనే పదమే రాకుండా, మరణం అనే ఊహే రాకుండా బ్రతికే వాళ్ళు ఈనాడున్న వాళ్ళు ఉంటే, చావుని చూసి ఏడ్చేవో దగ్గరికి వెళ్ళి నీకు మరణం వస్తుందని తెలియడం వరకు వెళ్ళమన్నాడు. కానీ దేని వరకు వెళ్ళమంటలేదు? ఆదరణ కోడుకులు ఓదార్పు కోడుకులు ఎట్టమని వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఏమన్నాడు అక్కడ, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంత అయింది, నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నా చెప్పు, నా అంతము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవచ్చు. డాక్టర్ గారు 10 రోజులు చచ్చిపోతామంటే ముందే హార్ట్ అటాక్ వచ్చేది మనకి. కానీ దావీదు నేను ఎప్పుడు వెళ్ళిపోతున్నాను, నా ఆయువు ఎంతో తెలమంటున్నాడు, నా అంతం ఏంటో తెలమంటున్నాడు. అంటే చనిపోయిన డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అర్థం అవ్వాలి మనకి? మనం కూడా చచ్చిపోతాం, జాగ్రత్తగా ఉండాలి సుమి అని చెప్పడానికి ఏడ్చేవాది. కింద చదవగానే 5 చదివి ఊడికెళ్ళేటారు చాలా. ఇప్పుడు ఎందుకోసం చెప్తున్నాడు? అసలు ఎవరు చేశారండి ఆదరణ కూడిక ఓదార్పు కూడిక? క్రొత్తలు ఎక్కడికి కనపడింది మనకి? ఎవరు చనిపోయిన ఆదరణ కూడిక ఓదార్పు కూడిక ఎక్కడ? ఇట్లా బైబిల్. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వల్లైనను మా పత్రిక వల్లైనను మీకు బోధింపబడిన విధులను ఫుట్నోట్లో పారంపర్యం అన్నాడు. అపోస్తలులు ఎక్కడ చెప్పారా అలాంటి పారంపర్యాలు? మేము చెప్పిన పారంపర్యాలు కైకొనాలి, కానీ మేము చెప్పిన పారంపర్యాలు మీరు ఎందుకు కైకొన్నారు? అపోస్తలులే వాళ్ళ పారంపర్యాలు కైకొమన్నారు, కానీ లోకం యొక్క పారంపర్యాలను ఏం చేయట్లేదు, గైకొనమని చెప్పట్లేదండి అపోస్తలులు ఎక్కడ కూడా. కొన్ని పాత వాళ్ళు ఎక్కడైనా సరే ఎవరైనా ఓదార్పు కూడి కట్టారా, కొన్ని కొత్త నమ్మలు లేదని, కానీ పాతంలో చేశారని చాలామంది అని అనుకుందాం. చనిపోయిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోదాం. ఎక్కడ ఇప్పుడు మన లిస్ట్ ఎక్కడ? పాతనైపోతాం. పాతనంలో చనిపోయిన తర్వాత ఎవరైనా ఓదార్పు ఆదరణ కూడి కట్టారా? సారా గారు చనిపోతారు. చూద్దాం సరే. ఆదికాండము 23వ అధ్యాయం మొదటి వచనం చదువు. ఆదికాండం 23వ అధ్యాయం మొదటి వచనం. 23వ అధ్యాయము మొదటి వచనం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏళ్ళు 127. శారా కనాను దేశమందలి హెబ్రోను కిర్యతర్బాలో మృతి పొందెను అన్నాడు. వాళ్ళు ఏం చేశారంట, ఏడ్చారన్నాడు. కిందకు వచ్చేస్తే మృతి పొందిందని చెప్పాడు. పాతి పెట్టానన్నాడు. ఒక భూమిలో పాతి పెట్టారని చెప్పాడు. కిందకు వస్తే ఎక్కడైనా కూడి పెట్టారా? ఇంటికి చదివండి మీరు జాగ్రత్తగా. శారా చనిపోయినప్పుడు ఎక్కడ కూడి కట్టారు? ఎక్కడ ఆదాము కూడి కట్టారు? పాతి పెట్టారని ఉందా? పాతి పెట్టాలండి, అది ఖచ్చితంగా అది ధర్మం. అది మరొక చూద్దాం. అదే ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరంలో ఎన్ని? 170. అబ్రహాము నుండి వృద్ధాప్యం వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది ఎక్కడ చచ్చిపడ్డాడు? చనిపోయిన దగ్గర చచ్చిపడ్డాడు. ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? ఆల్రెడీ వెళ్ళిపోయిన దగ్గరికి కదా మనం వెళ్ళేది. అందుకని పితరుల యొద్దకు చాచిబడును. ఇంకా తిరుగుపోయేటప్పటికి ఆయనకి సోహోరు కుమారుడు ఎఫ్రోను 10 మంది మత్పేల గోర్లు, అతని కుమారుడు ఇస్సాకు ఇస్మాయిల్ అతను బాధ పెట్టరి, అది మమ్రీ ఎదుట ఉన్నది అని చెప్పాడు. కిందకి ఎక్కడైనా చదివితే ఎక్కడైనా వాళ్ళు కూడి కట్టని ఉందా? ఎక్కడ లేదు. అబ్రహాము పెట్టారా? లేదు. శారాకు పెట్టారా? లేదు. మరి ఎవరు పెట్టారు? ఇంత భక్తి బోర్లకే కూడికి లెక్కలేనప్పుడు ఈనాడు చనిపోతున్న వారికి పేర్లు ఏంటిది? ఓదార్పు ఆదరణ కూడి. మరొకరు చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 29వ వచనం. బైబిల్లో ఎవరు చనిపోయినా ఎవరికి పెట్టినప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్తున్నారండి? 49, 29. ఆదికాండం 49వ అధ్యాయం 29వ వచనం. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించి ఇట్లా, నేను నా స్వజనుల యొద్దకు ఏం చేస్తున్నాను? స్వజనులు అంటే ఎవరు? బతుకున్న వాళ్ళు, ఆయన తోటి ఉన్నవారు, ఆయనతో కూడా ఉన్నవారు. చచ్చిపోతే ఎవరి దగ్గరికి వెళ్తాడు? నా స్వజనుల దగ్గరికి వెళ్తున్నాను.
ముందే వెళ్ళిపోయిన తన సజ్జులు తిరిగి ఆయన ఏమిస్తాడు వెళ్ళిపోతున్నాడు, కానీ చచ్చిపోయిన తర్వాత నేను బతుకుండగా నాకు ఈ కార్యక్రమం చేయండి, ఆ కార్యక్రమం చేయండి అని చెప్పట్లేదు. చెప్పడా పోనీ మన వాళ్ళు చెప్తారు, ఇదిగో నేను చచ్చిపోతున్నాను, 50 మంది ఎకరం ఉంది, ఏం మంది 2 బిల్డింగ్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, ఇవన్నీ నీకు రాసి వెళ్ళిపోతాను అంట. ఇప్పుడు నాకు ఈ కార్యక్రమాలు చేసి పెట్టు అన్నాడ ఎక్కడైనా? ఎక్కడ అనలేదండి. ఆ అబ్రహాము గారు అక్కడనేవారు అతని అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతి పెట్టిరి, అక్కడ ఇస్సాకును అతని భార్య రెబ్కాను పాతి పెట్టిరి, అక్కడనే నేను లేయా ఎవరు? యాకోబు భార్య. ఇప్పుడు లేయాను కూడా అక్కడే పాతి పెట్టానంట. ఆ పొలమును అందులోనున్న గొహియు హేతు కుమారులతో కొనబడినదా, నేను యాకోబు తన కుమారులు ఆజ్ఞాపించి చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజన యొద్దకు చేర్చాడు. ఎక్కడైతే పాతి పెడతా అక్కడే పాతి పెట్టేశారు, కానీ వాళ్ళ గురించి ఏం చేయట్లేదు. ఓదార్పు కొడుకులు ఆదరణ కొడుకులు ఎక్కడ చేయట్లేదే. ఆర్తి పెట్టడం అనేది ఒక ధర్మం పాతన ప్రకారం. సో మరొక వచ్చిన చదువు, అదే ఆదికాండము 50:13 వచ్చింది. అతని కుమారుడు కనాను దేశమునకు అతని శవం తీసుకొని పోయి మక్పేల పొలమందున్న గుహలో పాతి పెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తన శ్మశానం కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోని యొద్ద పని. ఎక్కడ పాతి పెడతానంట? మక్పేల పొలమందున్న పాతి పెట్టారన్నాడు, కానీ చచ్చిపోయిన తర్వాత కూడి పెట్టారు అని అంటే ఏమెట్టారనుంది? పాతి పెట్టిరి. కిందకి ఇంకొక ఆయన చనిపోతారు. ఎవరు? ఏసేపు నాన్నగారు. ఎవరు? ఏసేపు నాన్నగారు ఎవరు? యాకోబు. ఆయన చచ్చిపోతే ఎక్కడ పాతి పెట్టారు చూడండి. ఏసేపు తన తండ్రిని పాతి పెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతి పెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి అడిగిపోయారు ఐగుప్తి. ఐగుప్తికి వెళ్ళిపోవడం ఏంటి? మళ్ళీ 3 రోజులు కార్యక్రమం పెట్టాలి కదా. ఐగుప్తికి వెళ్ళిపోతే ఎలాగా? అడగలేదు మీరు ఏసేపు గారు? లేడీ ఒకటి అడగలేదు. ఆయన ఎక్కడైనా చేశారా? కంటిన్యూషన్ ఎక్కడైనా చదివండి, ఎక్కడైనా ఉంది. అది వెళ్ళిపోయారంటే వాళ్ళ దేశానికి, వాళ్ళు పాతి పెట్టేసి వెళ్ళిపోయారు. పాతి పెట్టిన తర్వాత ఇంకా ఆ బాడీకి మనకేం లేదు, సంబంధం లేదు అనే సంగతి అక్కడ అర్థమైపోతుంది. కానీ వీళ్ళు 2 రోజు వెళ్దాం, 3 రోజు వెళ్దాం, 3 రోజు అలుపుదాం, 3 రోజు అది పెడదాం, ఇది పెడదాం అని మానవ ఆచారాలన్నీ బైబిల్కి ఉద్దేశించి ఇది క్రైస్తవులు కూడా చేయడం చాలా బాధాకరం. బాధలో చెప్తున్న కాన్సెప్టే. క్రైస్తవులు అని చెప్పుకుని కార్యక్రమాలు చేయడం ఏంటి? చదువు పోనీ ఈ పాతనం పెట్టడం అయిపోయింది. నెక్స్ట్ యుగం ఏంటి? మోసే యుగం. మోసే యుగంలో ఎవరైనా చేశారో పోనీ ఇలాగా? మోసే కాలంలో సంఖ్యాకాండం 20 మొదలు వచ్చింది. సంఖ్యాకాండం 20 మొదలు వచ్చింది చదువు. అసలు ఎవరు చేశారు ఈ కార్యక్రమాలు? మొదటి నెల యందు ఇశ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ ఎవరు చనిపోయారంట? మిరియాము చనిపోయారు. మిరియాము చనిపోతే ఎక్కడ పాతి పెట్టారు? చనిపోయి పాతి పెట్టను అని చెప్పేశారు. కాబట్టి మిరియాము చచ్చిపోయారు, మిరియాము పాతి పెట్టారు, కానీ మిరియాముకి ఆదరణ కూడి జరిగిందా? జరగలేదు. ఓదార్పు కూడి జరిగిందా? జరగలేదు. యాకోబుకు జరిగిందా? అబ్రహాముకు జరిగిందా? శారాకు జరిగిందా? ఎవరికి జరిగిందండి కూడిక? ఆది కాలం నుంచి నెతికినా మనకు కనపడతలేదు. అదే సంఖ్యాకాండం అదే 20:25 వచ్చింది చదువు. నీవు అహరోనును అతని కుమారుడిని ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రం తీసి అతని కుమారుడిని ఎలియాజరును తోడికించమా. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవున్నాడు. చనిపోయిన ఇక్కడ ఏమన్నాడు? వస్త్రాలు తొడిగించమన్నాడు, కానీ చచ్చిపోయిన కార్యక్రమాలు చేయమని అనట్లేదు అన్నాడా? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేశారు? నాడు ఏం చేస్తారు? చాలా మంది కంటిన్యూషన్ చదివేస్తే చదివండి కిందకి. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజం చూచుండగా వారు హోరు కొండ నొక్కిరి. మోషే అహరోను వస్త్రం తీసి అతని కుమారుని ఎలియాజరుకు తొడిగించెను. అహరోను కొండ శిఖరంలో చనిపోయిను. తర్వాత మోషే ఎలియాజరు ఆ కొండ దిగవచ్చు. చచ్చిపోతామని తెలుసు వాళ్ళకి, ఇప్పుడు చనిపోతామని చెప్పారు, చనిపోయారు. చనిపోయినది కార్యక్రమం చేయండి నాకు చెప్పట్లేదండి. చనిపోతామని తెలుసు అని అది చెప్తున్నారు. అహరోను చనిపోయినని సర్వసమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేలు కుటుంబీకులందరూ అహరోను కొరకు 30 దినములు ఏం చేస్తారంట? దుఃఖం చదువు బాధపడ్డారు. కానీ వాళ్ళ గురించి ఏడో కూడికి పెడదాం. 3వ రోజు అయితే బాగుంటుంది. 3వ రోజు కుదరదా? 9వ రోజు పెడదాం. అసలు ఎవరిని ఆదరిస్తున్నారండి? వాళ్ళ దగ్గరికి భోజనం చేసి ఒక దినమని ఒక చనిపోయిన పేరట ఒక భోజనం చేసి అలా ఆదరిస్తాం మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి. అసలు ఆ కార్యక్రమాలు వాస్తవమేనా? కార్యక్రమాలు వాక్యానుసారం అని అంటే ఖచ్చితంగా వాక్యానుసారం కాదు. ఎక్కడ చేశారు? ఎవరు చేశారు? ద్వితీయోపదేశకాండం 35 34 5 చదువు. ద్వితీయోపదేశకాండము 34 5 34 5 ఎక్కడ పాది పెట్టలో కూడా వెళ్ళింది వాళ్ళు సరిగ్గా. 34 5 యెహోవా సేవకుడైన మోషే
యెహోవా మాట చొప్పున యెహోవా మాట చొప్పు మోయాబు దేశములో మోయాబు దేశంలో మృతునందును మృతి నొందును. బత్బయోరు ఎదుట ఎవరంటండి? యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పిన మోయాబు దేశంలో మృతి పొందును. బెత్బయోరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతను పాతి పెట్టను. అతని సమాధి ఎక్కడ ఉందో నేటి వరకు ఎవరికి తెలియదు. సమాధి తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు? సమాధి ఎక్కడ ఉందని అతికేతనే వీళ్ళు అలంకరించడానికి వెళ్ళిపోతారు. బతుకున్నోడికి కూడెట్టరా అంటే పెట్టరు. బతుకుండగా మీ నాన్నకి బాగోలేదంటే రాదు. బతుకుండగా బిజీ, బతుకుండగా మీ నాన్న డబ్బులు పంపిస్తున్నా కదా చూడు అంటారు. ఏదో వృద్ధాప్యం అంటారు కదా చూడు అంటారు. బతుకుండగా తీరు చచ్చిపోయిన తర్వాత కార్యక్రమాలు చేస్తారంటే ఎంత దారుణం అండి ఇది. రాజు మొదటి గ్రంథం దావీదు చనిపోతాడు. దావీదు చచ్చిపోయిన తర్వాత చనిపోతానని చెప్పి ఆయన ఎక్కడైనా నాకు ఒక కార్యక్రమాలు చేయండి, నాకు ఒకసారి నేను పాపం మీ అమ్మకి చేరాటన్నా అన్నాడు ఆయన. రాజు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదలు వచ్చింది. నేను చనిపోయిన తర్వాత మీ అమ్మకి చీరలు ఉన్నావు కాబట్టి మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చీర కొనమని ఇప్పించమన్నాడు ఆయన. చచ్చిపోయిన దీపం చూడమన్నాడా? చచ్చిపోయిన తర్వాత నా శవాన్ని మోస్తారు కదా వెంటనే మీరు స్నానం చేయను అన్నాడా? ఏ కార్యక్రమం చెప్పాడండి ఆయన? నేను చనిపోయిన తర్వాత నేను బతుకున్నప్పుడు మీరు ఎలా బతుకోవాలి, చచ్చిపోయినప్పుడు కూడా అలాగే బతుకన్నాడు. దావీదులకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగా, సొలొమోను నేను చచ్చిపోయే కాలం టైం అయిపోయింది, నా కోసం 3వ రోజు నువ్వు మంచి గారులు మంచి నాకు ఏది ఇష్టమో అవన్నీ తీసుకురా అని చెప్పట్లేదే. ఏం చెప్తున్నాడు? నేను చనిపోయిన తర్వాత కూడా నువ్వు దేవుని ఆజ్ఞల్ని పాటించకుండా ఉండకూడదని చెప్తున్నాడు. ఆజ్ఞించిన లోకులందరూ అంతే కదా. చచ్చిపోతే ఎలా పోతామండి? అందరూ వెళ్ళిపోయే మార్గంలో మనం కూడా వెళ్ళిపోతాం. అది పెద్ద ఆశ్చర్యం ఏముంది? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చు. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని 1,00,000 మందికి 1,00,000 ఖర్చైనా 2 లక్షలు ఖర్చైనా గ్రాండ్గా భోజనాలు పెట్టు. చచ్చిపోయిన భోజనాలు ఎంత దారుణం ఉంటుంది ఒకసారి ఆలోచించారు ఆ మాట. అలా చచ్చిపోయిన శుభ్రం భోజనం చేస్తున్నారంటే వీళ్ళు. ఆ భోజనం రోజు కూడా ఏం పెట్టాలి? మళ్ళీ వెజ్ అంటే బాగు. మళ్ళీ చచ్చిపోయిన పేరు భోజనం చేసి నువ్వు ఆనందపడతావు, నువ్వు భోజనం చేసి వాళ్ళని ఆదరిస్తామంటే ఎంత దారుణం అండి ఈ కార్యక్రమం. కంటిన్యూస్. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్రహం కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గాలను అనుసరించాలన్నాడు. కానీ నా కొరకు ఇది చేయి, నా కొరకు గోలు కట్టు. గోలు కడితేనే కానీ ప్రేమ లేదంటే చచ్చిపోయిన తల్లి మీద అంట. గోలు కట్టాలంట. గోలు కట్టాలమ్మా. ఎవరు కట్టారు? శిలాబలం రాయిందాం, టైల్స్ ఏందాం. ఇప్పుడు బతుకుండగా నాకు డబ్బులు లేవు, డబ్బులు పంపురా అంటే నాకు కాలు లేదంట కుమార్. చచ్చిపోయిన తర్వాత మా నాన్న ఏం కట్టాను తెలుసా అంటే ఆ సమాధి మీద నేను ఏం చేశాను? టైల్స్ చేశానండి, మార్బుల్ చేశానండి అంట, గ్రానైట్ వేసాను. దేనికి ఉపయోగం అంటే అది? బతుకుండగా ప్రేమించిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ప్రేమించారంట. నో యూస్. ఇక్కడ దావీదుకి నాకు ఈ కార్యక్రమాలు చేయని చెప్తున్నాడు దావీదు. కొన్ని అబ్రాహం చెప్పాడా? బతుకుండగా చూద్దాం సార్. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. చచ్చిపోయిన తర్వాత పిల్లలకి నేను చచ్చిపోతున్నాను కాబట్టి లోకంలో ఉన్న ఆచారాలన్నీ నాకు చేసి అన్నాడు ఆయన. 18-19 ఎట్లా అనగా యెహోవా అబ్రాహాము గురించి చెప్పినది అతను కలగజేయనట్లు తన తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత ఎకరం భూమి మీదే, నాకున్న ఆస్తి అంతా మీదే, నాకున్న వైడూర్యం అంతా మీదే అని లోకంలో వాళ్ళు చెప్తారు, మనము చెప్తారు. ఇది చెప్పట్లేదు ఆయన. ఏమన్నాడు? తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గం ఏం చేయాలంట? సేమ్ ప్రిన్సిపల్ ఎక్కడ చూసాం మనము? దావీదు దగ్గర చూసాము. సేమ్ ప్రిన్సిపల్ ఎక్కడ కనపడుతుంది? అబ్రహాం దగ్గర కూడా. యెహోవా మార్గం గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని చెప్పేశాడు. ఇదిగో మీరు నీతి న్యాయం కలిగి బ్రతకాలని చెప్తున్నారు కానీ నా కొరకు పలానా కార్యక్రమం చేయండి. మా అమ్మ అందండి, ఊరి నేను చచ్చిపోతే గోళం కట్టమన్నాను, అందుకని కట్టానన్నా. మీ అమ్మ బతుకుండా అది చెప్పిందా? గోళం కట్టడం వల్ల ఉపయోగం ఏముందండి? టైల్స్ చేయడం వల్ల ఉపయోగం ఉంది? లేదా మంచి పాలరతో కట్టడం వల్ల ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం ఉందా? నో యూస్. ఉపయోగం లేని దాని కొరకు డబ్బులు ఖర్చు పెడతారు, వేస్ట్ చేస్తారు. ఆదరించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? శుభ్రంగా భోజనం చేసి వస్తారు. ఎక్కడ జరిగిన ఆదరణ కోడికలు ఎవరికి చేశారు? ఒక్కరికైనా చేశారు. అప్పుడు దావీదు కానీ సొలొమోను చచ్చిపోతాడు, సమూయేలు చచ్చిపోతాడు, ఏలీ చచ్చిపోతాడు. ఎవరి కొరకైనా ఆదరణ కోడికి పెట్టారా? చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 37వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 37వ అధ్యాయం 7వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి సమూయేలు చచ్చిపోతాడు, ఏలీ చచ్చిపోతాడు, దావీదు చచ్చిపోతాడు, సొలొమోను చచ్చిపోతాడు. ఎవరు కూడా చేశారు ఈ కార్యక్రమాలన్నీ? సమూయేలు మొదటి గ్రంథము 37వ అధ్యాయం 6వ వచనం చదువు.
ఇలా ఉన్న సౌలును, అతని 3 కుమారులను, అతని ఆయుధములు మోయేవాడును, అతని వారందరును ఒక దినమునే మరణమే. ఒక దినం మరణమైతే 3కి 3 ఏడు కూడికలు పెట్టాలి, 3 కూడికలు ఎట్టి. ఇప్పుడు 3కి కలిపి కూడికి ఎట్టి పెట్టారా? పెట్టలేదు కదకి. 7వ వచనం, లోయ అవతలలో ఉన్న ఇశ్రాయేలును యోర్దాను అవతలలో ఉన్న వారును ఇశ్రాయేలు పారిపోటియు సౌలును అతని కుమారుని చచ్చినట్టు చూచి తమ నివాస గృహం విడిచిపెట్టి పారిపోయి ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపు చచ్చిపోయారు. పేరులు కాపురం అంటున్నారు. వీళ్ళు అసలు కాపురే ఉండరు అంటారు. వీళ్ళు ఎవరు చూడండి అక్కడ, సౌలును అతని కుమారుడు చచ్చిండి చూచి తమ నివాస గ్రామాలు విడిచిపెట్టి పారిపోయారు. ఈనాడు ఎలా ఉన్నారంట. కాబట్టి హస్బెండ్లో ఉండకూడదు. ఫిలిష్తీయులు వచ్చి ఏం చేసిన వాటిలో ఏమైనా ఉంటుందా? వాటిలో పాపం ఉంటే ఏముండదు. మళ్ళీ ఏం చేస్తారు? 5వ వచనం కూడా చదవండి. సౌలు మరణమాయన, అతని ఆయుధములను మోయేవాడు, తాను తన కత్తి మీద పడి అతనితో కూడా ఇంత మంచి చచ్చిపోతే 37 అధ్యాయులు ఎవరికొరకైనా ఆదరణ కూడా పెట్టారు. ఎంత చదివేయండి, ఓదారు కూడి పెట్టారు. మన వాళ్ళ ఇంటికి వెళ్ళి మన అందరూ కలిసి సంఘం అంతా కలిసి ఒక కూడి పెట్టి ఆదరిద్దాం అన్నారా? వాళ్ళు మనం ఆదరిస్తున్నామా? వాళ్ళు మనం ఆదరిస్తున్నారండి. వాళ్ళు భోజనాలు పెట్టి మన ఇబ్బంది పెడతారు తప్పించి ఎవరో ఆ కూడికలని వాక్యం చదువు. అసలు బతుకుండగా మనం చెప్పేస్తున్నాం కదా, చాలా మెసేజ్లలో వాక్యాల సందేశం ఏంటి? ఎప్పుడైనా చచ్చిపోతాం, ఎప్పుడైనా వెళ్ళిపోతాం. కానీ బతుకుండగా ఏం చేయాలి? ఈ లోకంలో సరైన గుణాలు లేకపోతే ఆ లోకానికి మనం ఏం చేయలేము. ఇవాళ ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం, వాస్తవం ఇది. మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ కూడికెట్టి మళ్ళీ చెప్పడం ఏంటండి? బతుకుండగా మనం అంతా నేర్చుకున్నది అదే కదా. మనం ఎప్పుడైనా చచ్చిపోతాం, కానీ బ్రతుకున్నందుకు యథార్థం ఉండాలి, న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి. చచ్చిపోయిన తర్వాత ఇలా ఉంటేనే పర్లోకం. చచ్చిపోయి ఎక్కడికి వెళ్తాం? పర్లోకం వెళ్తాం. అనేది ఉన్నప్పుడు మళ్ళీ చచ్చిపోయిన మనిషి పేరట, శవం పేరట కార్యక్రమాలు ఏంటండి? బిజినెస్ ఇదంతా. కాబట్టి అంతే తప్పించి ఈ కార్యక్రమాలు ఎవరో చేయలేదండి. ఇది ఇలాంటివి చేసేవాళ్ళు దేవుడు ఏమన్నాడు చూడండి. 20 గ్రంథం 31వ అధ్యాయం. 20 గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. 20 గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం. జనముల ఆచారములు ఎలాంటివి? వ్యర్థములు అని చెప్పేశాడు. ఆచారాలు మీ నాన్న చెప్పాడు, మీ తాత చెప్పాడా? అవన్నీ ఆచారాలు ఎలా అంటే వ్యర్థములు అని చెప్పేశాడు దేవుడు. ఆకలి ఉన్నవారికే దేవుడు వాయిన్ చేస్తున్నాడు. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అదేం చేయబడుతుందంట? నరకబడును అని చెప్పేశాడు. అది పనివాడు గొడ్డలతో చేసిన అడవిలో చెట్టుని ఏం చేస్తారు? నరికేస్తారు. ఈ ఆచారాలు పాటించినప్పుడు అదే సంగతి చెప్పు. అందుకని జనముల ఆచారం అంతేనా? జనముల ఆచారములు ఎలాంటివి అంట? వ్యర్థము అన్నాడు. ఉప్పు తినడం వేస్ట్, చీర కట్టడం వేస్ట్, చచ్చిపోయిన బాడీకి ఎన్నో కార్యక్రమాలు చేయడం వేస్ట్, ఆయన పేద మీటింగ్లు పెట్టడం వేస్ట్, ఆయన పేద ఏదో కార్యక్రమాలు లోపల పెట్టండి. ఒకటి కొంచెం బెటర్. ఎవరో క్రైస్తవులు వాళ్ళు ఏం చేస్తారు? బస్ షెల్టర్ కట్టేస్తారు, పేరు రాదు. ఇప్పుడు మంచి కార్యక్రమం ఆలోచన చేస్తారని వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ దరిద్రం అండి. అసలు చేయకుండా కార్యక్రమాలన్నీ చేస్తారు ఇలా. అసలు చచ్చిపోయిన మానవుడు కాబట్టి ఏ కార్యక్రమం చేయకూడదు. నో యూజ్, ఉపయోగం ఉండదు. బతుకుండగా చేయండి, బతుకుండగా ప్రేమించండి, బతుకుండగా సరిగా చూడండి. ఎవరిని తల్లిదండ్రులు అది మానేసి చచ్చిపోయిన తర్వాత చూస్తామని చెప్తారు చాలా. అసలు నిజంగా భక్తులు కూడా, ప్రవక్తలు కూడా బతుకుండా ఏం కోరుకున్నారంటే చచ్చిపోయిన తర్వాత 3వ రోజు చెయ్యి 6వ రోజు కోయాలని సరిగా నన్ను పాతిపెట్టని కోరుకున్నాను. ఎందుకంటే పవిత్రంగా చనిపోయిన వాళ్ళు, యథార్థంగా చనిపోయిన వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేయండి? క్రమంగా పాతిపెట్టు అని చెప్పి వాళ్ళు కోరుకున్నది. అలా చచ్చిపోయిన నన్ను ఏం చేయి? పాతిపెట్టని కోరుకున్నది తప్పించి నా పేట కార్యక్రమాలు చేయని కోరుకోలేదంట. ప్రసంగంలో 3వ వచనం. ఇది పాత భక్తులు చేస్తుంటారు. పిల్లలు అనేవారు తల్లిదండ్రులు చనిపోతే సరిగ్గా సమాధి చేయాలి. అది పాత చట్టం. ప్రసంగంలో 3వ వచనం. అప్పుడు 100 మంది పిల్లలు కానీ దీర్ఘాయుష్మంతుడే చిరకాలం జీవించినాను, అతడు సుఖానుభవం ఎరుగుతీయు తగిన రీతి అట్లా చేసుకోండి. ఏ రీతి? సమాధి చేయకూడదండి. పడేసిన పర్లేదండి అంటారు చాలా మంది. పడేసిన పర్లేదనేది కరెక్ట్ కాదండి. ఏంటంటే నిజంగా యథార్థంగా బ్రతికి అసలు ఏ సుఖంగా ఇలా 100 మంది సుఖంగా చనిపోయినోడే ఎలా బాధ పెట్టమన్నాడు దేవుడు? తగిన రీతిగా పాతిపెట్టాడు. అంటే సమాధి చేయడం అది మోరల్. అది దేవుడు యొక్క బైబిల్లో చాలా మంది చనిపోయినప్పుడు చేసే కార్యక్రమం మనం కూడా పాటించలేదు. పాతి పెట్టడం చెయ్యాలి, సమాధి చేయాలి. అందుకనే అన్నాడు తగిన రీతిని సమాధి చేయబడి ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకుంటున్నానని చెప్పేసి. అంటే చనిపోయిన వారిని పిల్లలు ఏం చేయాలంటే తగిన రీతిలో సమాధి చేయాలి. ఇగో చాలా మంది తల్లిదండ్రులు చచ్చిపోయినట్టే అంటారు. ఎక్కడెక్కడో ఉండి నేను రాలేను, బిజీ,
అవి ఏదే కార్యక్రమాలు అవన్నిటికి డబ్బు పంపిస్తాను చేసి అంటారు. కానీ చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలంటే, తల్లిదండ్రులు చచ్చిపోయినా, ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా తగిన రీతిని ఏం చేయాలి? సమాధి చేయాలి. అసలు సుఖానుభవం ఎరిగిన వాడికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరైనా సరే తగిన రీతిగా సమాధి చేయాలండి. ఇప్పుడు ఈ సమాధి చేసి నిర్లక్ష్యం చేసే పద్ధతులు ఉన్నారు చాలా మంది. ఎవరైనా వృద్ధాశ్రలు అడగకుండా తల్లిదండ్రులని ఏం చేయాలి? వారి యందు ప్రత్యుపకారం చేయాలి. తిమోతి రాసిన 5:3 వృద్ధాప్యం మొత్తం వదిలేస్తారని చాలా మంది తల్లిదండ్రులు. చాలా తప్పుడు కార్యక్రమం అండి. తిమోతి రాసిన 5:3 నిజముగా అనాథైన విధవరాలను సన్మానింపు అంటే భర్త చనిపోతే అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనవలు కానీ ఉండిన ఎడలా వీరు తమ ఇంటి వారి ఎడలా భక్తిని కనపరిచినప్పుడు తమ తల్లిదండ్రులకు ఏం చేయాలి? ప్రతి ఒక్కరు బతుకులుగా చేయడం. ప్రతి ఒక్కరు చాలా కార్యక్రమం. అమ్మా చచ్చిపోతాం కదా, నేను 50,000 ఇస్తానండి, ఉపయోగం ఉండదా? ఉపయోగం ఉండదండి. బతుకుండా మీరు చేయండి కార్యక్రమాలు. చచ్చిపోయిన తర్వాత కార్యక్రమాలు వారి కోరుకులు ఏంటంటే వారు చనిపోయినప్పుడు తగిన రీతిగా సమాధి చేయండి. ఇందులో పత్రంలో కూడా చూసాం మనం. అన్నయ్య చనిపోయిన చనిపోతే ఏం చేశారు? పాతి పెట్టారు. సమాధి అనేది ఖచ్చితంగా చేయాలి. తగిన రీతిగా సమాధి చేయాలండి. ఎందుకంటే సమాధి అనేది బైబిల్లో చాలా మంది భక్తుల్ని, ప్రవక్తల్ని ఎంతో మంది మనం ఏం చేస్తున్నాం? తగిన రీతిని ప్రవక్తలు చచ్చిపోయారు, పరిశుద్ధులు చచ్చిపోయారు, స్టెఫెన్ చనిపోయారు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? సమాధి చేశారు. కాబట్టి చనిపోయిన వాళ్ళు ఎలా పడతారో వదిలిపోయకూడదని ఈ పాఠంలో కూడా హెచ్చరిస్తారు దేవుడు. చూడండి ఒకసారి, వృద్ధాప్యం ముందు ఏ తల్లిని వదలకూడదు అంటే సామెతలు 23:22 సామెతలు 23:22 చెప్పరు. 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఏం చేయాలంట? మా అమ్మ నేను రాని చచ్చిపోతే డబ్బులు పంపిస్తానంటే వాళ్ళేం కుమారులు అండి, వాళ్ళేం కుమార్తెలు అండి. చివరి చూపు అని ఎందుకంటారో తెలుసా? చాలా మంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళు పెంచిన కొడుకులు కూతుర్లు వచ్చి ఏం చేస్తారంటే ఏదో ఆమెను చూసి ఏదో ఉద్ధరించారని కాదు, ఆమెను తగిన రీతిని ఏం చేయాలి? సమాధి చేయడం కూడా రమ్మనేది నదిగా తప్పించి ఆవిడ చూడటం వల్ల ఉపయోగం లేదు. ఆవిడ ఎవరో వచ్చిన కొడుకులు చూడలేదు కాబట్టి ఏ ఉపయోగం లేదు. కానీ చనిపోయిన వాళ్ళు ఏం చేయాలి? తగిన రీతిగా సమాధి చేయడానికి వారు పూర రెక్కడికి పాత్ర. మన ప్రకటనలో చూసిన వాళ్ళు ఏం చేసి చనిపోయిన వాళ్ళు ఏం చేశారు? సమాధి చేశారు. కాబట్టి సమాధి చేయాలనే కోరే తప్పించి వారి పేరట ఆచారాలు కార్యక్రమాలు చేయాలని దేవుడు ఎక్కడా కూడా బైబిల్లో కూడా ఎక్కడా కూడా ఏం చేయలేదు? తెలియచేయలేదు. ఈ ఆచారాలు, ఈ క్రైస్తవులు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ దేవుడు పాటించొద్దని చెప్పేసాడు ఆయన. కొలసల ఆసుపత్రి 2:8 కొలసల ఆసుపత్రి 2:8 లోక మూలపాటలు ఏమున్నాయి? చాలా మంది అబద్ధబోధలు ఎలా చేస్తారు? తత్వజ్ఞానం చేతే చేస్తారు. అబద్ధబోధ చేసేవాడు కుయుక్తిగా ఏం చేస్తాడు? జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఇది ఏదో తప్పేం లేదంట. కొలసల ఆసుపత్రి 2:8 ఆయనను అనుసరింపగా ఎవరిని? క్రీస్తులను వదిలేసి ఎవరు అనుసరిస్తున్నారు? ఎక్కువ మనుషుల పారంపర్యం అనగా ఈ లోకలో చెప్పి ఎక్కువ పాటిస్తారని చాలా మంది. ఈ లోక సంబంధమైన మూలపాట్లు అనుసరించి మోసకరం అంటే ఎవరైనా మనిషి మాట లోకంలో ఉన్న ఆజ్ఞలు, లోకంలో ఉన్న కట్టడి ఎవరిని పాటిస్తారు? మోసం అంటాడు. మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరగొట్టుకొని పోవాడు ఎవడైనా ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకున్నాడు. పాతనం చూసాము, క్రొత్తనం చూసాము. ఎక్కడైనా చనిపోయిన వాళ్ళు పేట ఆదరణ కూడుకు ఓదరణ కూడుకు ఎక్కడ జరిగిందా? ఎక్కడైనా చేశారంటే ఎక్కడ చేయరు. ఏడ్చేవారు ఏడమన్నాడు, వాళ్ళని ఆదరించమన్నాడు, లేఖనాల చేత ఆదరించమన్నాడు తప్పించి వాళ్ళ పేట కూడికలు ఎట్టి ఆ కూడుకులో దినమని పేరు చెప్పి అసలు భోజనాలు ఎందుకు పెడతారు? అక్కడ దినమని పెడుతున్నారా? దినమా ఎవరు పెడతారో భోజనాలు? లోపల వాళ్ళు పెడతారు. మరి క్రైస్తవులు ఎవరు పెట్టారు భోజనం? చచ్చిపోయినోడు పేరు భోజనాలు ఏంటండి? ఆలోచన చేశారు ఎప్పుడైనా? చచ్చిపోయినోడు చేత చచ్చిపోతే ఆ చచ్చిపోయాడు మేము భోజనం బాగా అని అన్నారుగా భోజనాలు. దేనికి ఆ భోజనాలు అవన్నీ? ఇప్పుడు ఈ క్రైస్తవులు వీడికి ఏం చేయాలంటే ఖచ్చితంగా దూరం ఉంది. ఇది ఎన్ని విషయాలు ఆలోచిస్తున్నాం? ఒకటే విషయాన్ని ఈరోజు మనం ఏంటిది? ఓదార్పు ఆదరణ కూడికలు జరిపారంటే ఎక్కడ జరపదు. ఇప్పుడు జ్ఞాపకార్థ కూడికలు ఎక్కడేం చేశారా? జ్ఞాపకార్థ అంటే రిమైండింగ్ పీపుల్. దేనికి రిమైండింగ్? చాలా మంది చనిపోయారు కదా, మనం మేమేం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలంట. సంవత్సరాల కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు అంతే. వాళ్ళు చెప్పే ఒక వచనం ఉంటుంది. ఏంటిది అది? జ్ఞాపకార్థ కూడి పెట్టి పైన వస్తుంది రాత్రి చదివారు ఎప్పుడైనా? అది కూడా పాటలేమన్నది. ఏంటిది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకునేట.
అవునా అనేదాన్ని కాదా? అసలు జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరు నీతిమంతుడు, ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? అసలే వారి పేరిట జ్ఞాపకాన్ని పూర్లు పెట్టొచ్చా అనేదాన్ని సెకండ్ పార్ట్లో మనం ఆలోచించాలి.